నమస్తే. నాని శిల్పాలు ఆవిష్కరణ సందర్భంగా మీ అందరికీ శుభాభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతాంజలి. నాని శిల్పాలు మీ అందరికీ తెలిసినట్టు 28 మార్చి 2025 రోజున సాయంత్రం 7 గంటలకి సాయిబాబా మందిరం హన్మకొండలో SLTA వారి వేదిక మీద ఆవిష్కరణ జరిగింది. చాలామంది పెద్దల సమక్షంలో ఆవిష్కరణ జరుపుకున్నటువంటి ఈ పుస్తకానికి మంచి విశేష స్పందన వచ్చింది. గతంలో నానీల కమ్మలు, ఇప్పుడు నాని శిల్పాలు. చాలామంది ఈ పుస్తకాన్ని నేను చక్రవర్తుల శ్రీనివాస్ గారికి అంకితం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అని అడిగారు. ఈ సందర్భంగా మీతో ఒక విషయం పంచుకోవాలి. నేను మొదటిసారిగా పైసల చెట్టు పుస్తకాన్ని ఆవిష్కరించినప్పుడు అది మా అమ్మా నాన్నలకి అంకితం ఇచ్చాను. ఆర్ట్స్ కాలేజీలో చాలా అద్భుతంగా ఆవిష్కరణ జరిగింది. ఆ రోజున మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నట్లుగా వాళ్ళు చాలా సంతోషించారు. తర్వాత నేను రచించిన అక్షరాల సభ మా గురువు గారు ఆచార్య పంతంగి వెంకటేశ్వర్లు గారికి అంకితం ఇవ్వడం జరిగింది. వారు కాకతీయ విశ్వవిద్యాలయంలో నా గురువులు, నా మార్గదర్శి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఆ తర్వాత అతిథి దేవోభవ. అన్నయ్య లేఖలు పేరుతో నేను రాసినటువంటి లేఖల సంకలనం, నా లేఖా స్మృతులు, అన్నయ్య దూరవేటి గారితో నేను రాసినటువంటి లేఖా స్మృతులు, అన్నయ్య దూరవేటి గారు నేను రాసుకున్నటువంటి లేఖలు, ఒక 17 సంవత్సరాలుగా రాసుకున్నటువంటి వివిధ సందర్భాల్లో రాసుకున్నటువంటి లేఖల్ని యథాతథంగా ముద్రించి అది అన్నయ్య దూరవేటి గారికి అంకితం ఇవ్వడం జరిగింది. అది కూడా హన్మకొండలో ఆవిష్కరణ జరుపుకుంది. అక్టోబరు 2 SLTA ఆవిర్భావ దినోత్సవం రోజున ఆ వేదిక మీద జరిగింది. ఆ తర్వాత నా ప్రాణమిత్రుడు, నాకు బాగా కావలసినటువంటి వాడు కక్కెర్ల దయాకర్కు నేను నానీల కమ్మలు అంకితం ఇచ్చాను. ఈ నానీలు రాసినప్పుడు వాటికి ఆచార్య ఎన్ గోపి గారి ఆశీస్సులు, అభినందనలు నా పట్ల విశేషంగా ఉన్నాయి. ఆచార్య గోపి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. వారికి నేను ఎప్పుడూ కృతజ్ఞతలు సమర్పించుకోవాల్సిందే. ఎందుకంటే నా నానీల్ని చదివి నన్ను సరిదిద్ది, నా తప్పుల్ని సరిదిద్ది, నా వేగాన్ని నియంత్రించి, సాహిత్యం పట్ల నాకుండే మమకారాన్ని గుర్తించి నన్ను ప్రోత్సహించి నా చేత చక్కని నానీలు రాయించేలా ఆచార్య ఎన్ గోపి గారు విశేషంగా ప్రోత్సహించారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. దానికి వారు ముందు మాట రాయడం జరిగింది. నానీల కమ్మలు హన్మకొండలో చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. ఆ పుస్తకం వెలువడడానికి నాకు మరో ప్రియమిత్రుడు నేతుల స్వామి గారు కారణం. వారే ఆ పుస్తకం ముద్రణ బాధ్యతలు తీసుకొని ముందుకొచ్చి మేము ముగ్గురం మిత్రత్రయం, అందరూ ముగ్గురు మంచి మిత్రులు అని చెబుతుంటారు. అట్లా వారు నేను రాయడం, నేతుల స్వామి గారు దాన్ని ముద్రించడం, మా మిత్రుడు కక్కెర్ల దయాకర్ గారికి దాన్ని అంకితం ఇవ్వడం. ఆ రోజున ఆ సభ చాలా అద్భుతంగా జరిగింది. చూసేవాళ్ళ కళ్ళు చెమర్చాయి. వేదిక మీద మా స్నేహాన్ని ఆవిష్కరించుకుంటున్నప్పుడు నేను ఆ సభలో ఆ భావోద్వేగానికి లోనయ్యాను. ఇంత అద్భుతమైనటువంటి జీవితం భగవంతుడు ప్రసాదించాడు. అమ్మవారి కరుణ. ఏదో రాస్తున్నప్పుడు కొన్ని అలవోకగా అట్లా అప్రయత్నంగా కొన్ని వస్తున్నాయి, వాటిని బంధించాలి అనే ఉద్దేశంతో నేను అప్పుడే అన్నాను, తర్వాతి పుస్తకాన్ని ఈ సభలో ఉండేటువంటి ఓ ప్రధానమైనటువంటి నాకు మరో ఆత్మీయ మిత్రుడు పెద్దన్నకు అంకితం ఇస్తానని చెప్పాను. ఆ నానీల కమ్మలు ఆ ఆవిష్కరణ సభా బాధ్యతలన్నీ చక్రవర్తుల రాధాకృష్ణారావు సాహితీ వేదిక పక్షాన
చక్రవర్తుల శ్రీనివాస్ గారు తీసుకున్నారు. ఆ రోజున వారే దానికి అధ్యక్షులు. అన్నమాట ప్రకారంగా వారి తదనంతరం వారి పుట్టినరోజు అక్టోబర్ 13. వాస్తవానికి ఆ రోజున అది ఆవిష్కరణ జరుపుకోవాల్సి ఉండే, కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఏది ఏమైనా వారు ఎస్ఎల్టీఏ టీజీ రాష్ట్ర అధ్యక్షులు, భాషా పండితుల ఆత్మగౌరవ వేదిక, ఆత్మగౌరవ నినాదమైనటువంటి పదోన్నతి కోసం వారు విశేషంగా శ్రమించారు. తర్వాత వారు స్కూల్ అసిస్టెంట్గా మారారు, పదోన్నతి లభించింది. సరే, ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి మొదటి ఉగాది వేడుకలు కాబట్టి ఇది ఔచిత్యంగా నేను భావించాను, ఇది బాగుంటుంది అనుకుని. వారు ప్రతి సంవత్సరం కూడా గత 14-15 సంవత్సరాలుగా ఉగాది పురస్కారాలు ఇస్తారు, భాషా పండితుల్ని ప్రోత్సహిస్తారు, వివిధ భాషా సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు, అవధానాలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉంటారు. పైగా మరో విషయం ఏంటంటే, నాకు బాగా దగ్గర, మనసుకు దగ్గర, మా ఇంటికి కూడా చాలా దగ్గర. మేము ఎప్పుడు కలుసుకున్నా ఈ సాహిత్యం గురించి, బడుల గురించి, పిల్లల గురించి, చదువుల గురించే మాట్లాడుకుంటుంటాం. మా మధ్య మంచి సాహిత్య చర్చలు జరుగుతుంటాయి, మంచి సద్గోష్ఠి జరుగుతూ ఉంటుంది. సో ఇక ఇంతకన్నా గొప్ప స్నేహితుడు, మనల్ని వెన్నుతట్టి మనల్ని ప్రోత్సహించేటువంటి వారు ఇంకెవరు ఉంటారు. పైగా నేను నాకు నచ్చిన గురువు అని ప్రకటించినప్పుడు దానికి తెలంగాణ వ్యాప్తంగా తెలుగు ఉపాధ్యాయుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఆ సందర్భంగా ఆ ముద్రణ బాధ్యతలన్నీ చక్రవర్తుల శ్రీనివాస్ గారు తీసుకున్నారు. నాకు అప్పుడు కూడా కళ్ళు చెమర్చాయి, ఎందుకంటే అది చాలా పెద్ద బాధ్యత, అంత సులభంగా అయ్యే పని కాదు అది. ఎందుకంటే 72 వ్యాసాలు, చాలా ప్రముఖులు, తనికెళ్ళ భరణి గారు లాంటి వాళ్ళ ముందు మాటలు, దానికి చాలా పెద్ద వాళ్ళు ముందు మాటలు రాయడం, చాలా పెద్ద పుస్తకం అది. అంత పెద్ద పుస్తక ముద్రణ బాధ్యత తీసుకొని వారు నన్ను ప్రోత్సహించారు. అప్పుడే కాదు, ప్రతి సందర్భంలో నేను ఏదన్నా నాకు ఆలోచన వచ్చి నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అంటే శ్రీనివాస్ గారు నేనున్నాను కానివ్వండి, ఏం పర్వాలేదు, ఇట్లాంటి కార్యక్రమాలు మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు, చేయాలంటాడు. అట్లా ప్రోత్సహిస్తాడు కాబట్టి ఇంకా నాకు చాలా సంతోషం వెన్నుదన్నుగా. సాహిత్యానికి ఎప్పుడైనా, సాహిత్యానికైనా, కళకైనా, ఏ కార్యక్రమానికైనా ఒక సహకారం అనేది చాలా అవసరం. అది ఒంటరి నడక నడవలేదు కళ, తనకి చాలా ప్రోత్సాహం అవసరం. దానికి 2 చేతుల చప్పట్లు కొట్టి అభినందించినట్లుగా ఏ కార్యక్రమం అయినా ఇద్దరు పరస్పరం కలుసుకుంటేనే దానికి బలం చేకూరుతుంది. అట్లా నా ప్రతి విజయం వెనుక నన్ను నడిపిస్తున్నటువంటి వారు చక్రవర్తుల శ్రీనివాస్ గారు. నా సంకల్పానికి అనుకూలంగా వారికి నేను ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వాలని భావించి వారికి అంకితం ఇవ్వడం జరిగింది. పెద్ద మనసుతో వారు అంకితం తీసుకున్నందుకు కూడా వారికి కృతజ్ఞతాంజలి, ధన్యవాదాలు. వారికి అంకితం ఇస్తూ నేను చెప్పినటువంటి నాణీలు, ఒక 3 నాణీలు. అతడు ఒక మాటల ఊట, కల్మషం లేని స్నేహపు కోట, సాహితీ పోషణలో అతడో చక్రవర్తి, శ్రీనివాసంతో శాశ్వత కీర్తి, కొన్ని రుణాలు ఎన్నటికీ తీరవు, కృతజ్ఞతాంజలి ఈ నాణీలు. ఆత్మీయమిత్రుడు పెద్దన్న చక్రవర్తుల శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎల్టీఏ టీజీ గారికి సవినయంగా అని నేను ఈ అంకితం పేజీలో రాసుకున్నాను. అట్లాగే నేను మరోమారు ఆచార్య గోపి సార్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే శిల్పమనర్ఘం పేరుతో ఈ పుస్తకానికి కూడా వారు చక్కని ముందు మాట అందించి, అభినందించి నన్ను ఆశీర్వదించారు. నన్నెప్పుడు నా పట్ల వారు వాత్సల్యం కనబరుస్తూనే ఉంటారు. వారికి ఎందరో శిష్య రత్నాలు ఉన్నప్పటికీ, నేను శిష్య పరమాణువు అయినప్పటికీ నా మీద విశేషమైన వాత్సల్యం, నన్ను ఒక నాణ్యలానే చూసుకుంటారు. వారికి మరోమారు కృతజ్ఞతలు తెలియజేస్తూ 1-2 నాణీలు ఉదాహరించే ప్రయత్నం చేస్తాను. చాలా అంటే ఇందులో ఉండే నాణీలు దేనికదే ప్రత్యేకమైనవి నా భావన. ఎందుకంటే ఈ నాణీలు నా నాణీలు, నాకు అన్నీ బాగానే ఉంటాయి. 1-2 ఉగాది రోజు పొలానికి వెళ్ళాడు, ఉగాది రోజు
పొలానికి వెళ్ళాడు తన జాతకాన్ని రాసుకునే రైతు బిడ్డ. ఇదొక నాని. మరో నాని చూడండి. కాస్త పొద్దున్నే సూర్యుడు ఎర్రచొక్కా వేసుకున్నాడు, ఇవాళ మేడే కదూ. మరో నాని. నీ సైకిల్ నీదే, బతుకు భారాన్ని ఎంత గొప్పగా చెప్పాడో బాపు. బాపు అంటే నాన్న ఇక్కడ. తర్వాత దీనికి నాని శిల్పాలు అని పేరు పెట్టాను కాబట్టి ఒకటి శిల్పాలకు సంబంధించినటువంటి నాని. ఖుష్ మహల్ పక్కన ఒంటరి శిల్పం నాతో వస్తానని మారాం చేస్తోంది. ఈ శిల్పాలకెందుకో వృద్ధాప్యం రాదు, శిల్పి అమృతం తాగించాడేమో. ఎన్నెన్ని చెప్పను, ప్రతి నాని నాకు ఇష్టమైనదే. అన్ని నానీలు ఉట్టంకించాలి అనిపించేవే. చివరగా కూతుర్ని అత్తారింటికి పంపుతున్నారు, గుండెను హుండీలో వేస్తున్నట్టే ఉంది. ఎన్నో చెప్పాలని ఉంది కానీ మర్చుకో. మరోమారు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సహకరించిన పెద్దలందరికీ, ఆనాటి సభలో సభాధ్యక్షులు డాక్టర్ అడ్లూరి వెంకటేశ్వర్లు గారు, వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎస్ఎల్టీఏ, ప్రధాన కార్యదర్శి గుండు రవి గారు, హన్మకొండ బాధ్యులు పోలోజు శ్రీహరి గారు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కానుగుల భద్రయ్య గారు, మర్రిపల్లి రమేష్ గారు, శ్రీనివాసాచారి గారు, శీలమంతుల అమర్ గారు, ముడుంబై ప్రవీణ్ కుమార్ గారు, కొండ్లె కృష్ణమూర్తి గారు, హమీద్ గారు, చాలామంది. కొన్ని పేర్లు సమయానికి గుర్తు రావట్లేదు. అందరికీ పేరు పేరున మరోమారు మీ అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞతాంజలి.